తమిళ చూసిగా తమిళనాడు ట్రిప్ బడ్జెట్ వీడియో అండ్ మన ఎన్ని ప్లేస్ పోయినో క్లియర్గా చెప్తా అండ్ బడ్జెట్ ఎంత అయిందో మధ్యలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మామ, అందరు ఎట్లున్నారు? మనమైతే సేఫ్గా కిరాకున్నాం. తమిళ చూసిగా తమిళనాడు ట్రిప్ బడ్జెట్ వీడియో అండ్ మన ఎన్ని ప్లేస్ పోయినో క్లియర్గా చెప్తా అండ్ బడ్జెట్ ఎంత అయిందో మధ్యలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ తమిళనాడు ట్రిప్లో రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, శ్రీరంగం, తంజావూరు, అరుణాచల్ అండ్ పాండిచ్చేరి మొత్తం 11 ప్లేసెస్, 10 days జర్నీస్. ఇక హైలైట్ అయిపోయింది మొత్తం. మనం ఏంటంటే వరంగల్ నుంచి వెళ్ళి ఫస్ట్ రామేశ్వరం వెళ్ళినాం. అట్లా 20 hours పడ్డ జర్నీ. కిందికి వెళ్ళి మళ్ళీ తమిళనాడు మీదకి వచ్చినాం అన్నట్టు, ఆ విధంగా. అండ్ ఇప్పుడు ఎంత అయిందో బడ్జెట్ చెప్తాను. 11,065 రూపీస్ అయిపోయింది విత్ థర్డ్ ఏసీ ట్రైన్. అండ్ అప్ అండ్ డౌన్, వెళ్ళేటప్పుడు థర్డ్ ఏసీ, వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ. దానివల్ల మనకు ట్రైన్ టికెట్స్కి 3,000 అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, 11,065 రూపీస్. ఇట్ ఈస్ నాట్ జోక్. 10 days జర్నీ, హైజీనిక్ ఫుడ్, మంచి మంచి హోటల్స్లో స్టే చేసినాం. అండ్ ఇప్పుడు చెప్పినా కదా బడ్జెట్ ఇంత అయిందిగా. అసలు మీరు వెళ్తే మిస్టేక్ చేయకుండా అసలు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు దర్శనం చేసుకుంటే వితిన్ సెకండ్స్లో దర్శనం అయిపోతే మీరే ట్రిప్ వెళ్ళేటట్టు చెప్తున్నా. ఫస్ట్ రామేశ్వరం వెళ్తే ఫస్ట్ టైం మీరు అక్కడ అగ్నితీర్థం కాడికి వెళ్ళాలి. రామేశ్వరం ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తులుగా మీరు, నేను ఫస్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు రామేశ్వరం వెళ్తే అక్కడ మీరు అగ్నితీర్థం అని ఉంటుంది. అదే బీచ్ అంటారు కానీ మనం అక్కడ అగ్నితీర్థం అన్నట్టు. ఫస్ట్ అగ్నితీర్థం కాడికి అగ్నితీర్థం స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నార్త్ గోపురంకి రావాలి. రామనాథ టెంపుల్ ఉంటుంది కదా రామేశ్వరం, నార్త్ గోపురం కాడనే ఎంట్రీ ఉంటుంది. అక్కడ మొత్తం 22 బావిల మన తీర్థం ఉంటుంది. దాంతో మనం స్నానం చేస్తాం అన్నట్టు. 22 బావిలు గుర్తుపెట్టుకోండి. అది అక్కడ రామేశ్వరం టెంపుల్లో ఇది ఫేమస్. మీరు వెళ్తే మిస్ అవ్వద్దు. 25 రూపీస్ ఉంటుంది టికెట్కి. మొత్తం 22 బావిల నుంచి మనకి ఇట్లా బొక్కల లెక్క నీళ్ళు చల్లుతారు అన్నట్టు. ఆ విధంగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈస్ట్ గోపురం నుంచి దర్శనం ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మీకు అక్కడనే ఎగ్జిట్ అవుతారు. ఈ స్నానం చేసిన 21 బావిలు కంప్లీట్ అయ్యేదానికి 2 hours పక్కా పడుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ వేసుకోండి. 2 hours పడుతుంది టెంపుల్ లోపలనే. ఫస్ట్ అగ్నితీర్థం కోవాలి, స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నార్త్ గోపురం కాడికి రావాలి. నార్త్ గోపురం నుంచి ఎంట్రీ అయ్యి అక్కడ ఎంట్రీ కానీ 25 రూపీస్ టికెట్ ఉంటుంది, తీసుకోవాలి. అక్కడ స్కామ్ చేస్తారు టెంపుల్లో, ఇట్లా బొక్కని పట్టుకొని వాళ్ళే ఉంటారు. మేము సపరేట్ చేపిస్తాం అనుకుంటే 300, ఒక పర్సన్కి 500 కూడా ఛార్జ్ చేస్తారు. సో అవసరం లేదు. మీరు వెళ్తే 25 రూపీస్ టికెట్ ఉంటుంది టెంపుల్ దేవస్థానం అనేది. దాంతో మొత్తం 22 బావిలు దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క బావికి, ఇట్లా 1, 2, 3 అనుకుంటే 22 బావిల కాడ ఉంటుంది. ఆ విధంగా కంప్లీట్ అయ్యేదానికి 2 hours పడుతుంది. దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎక్స్చేంజింగ్ కూడా ఉంటుంది డ్రెస్. అది అక్కడ లోపల సౌత్ గోపురం కాడ ఉంటుంది. ఈస్ట్ గోపురం నుంచి మళ్ళీ దర్శనం ఉంటుంది, టెంపుల్ దర్శనం. ఆ విధంగా జ్యోతిర్లింగం, రామేశ్వరం అంటే జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. అండ్ అక్కడ స్ఫటిక దర్శనం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 4 to 5. దాన్ని బట్టి మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. స్ఫటిక దర్శనం అంటే అది స్ఫటిక తెలుసుగా, ఆ విధంగా విజిబుల్గా అనిపిస్తుంది. ఆ విధంగా దర్శనం ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 4 గంటల నుంచి 5 గంటలకు ఉంటుంది. ఆ విధంగా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇది రామేశ్వరం టెంపుల్. అక్కడనే మళ్ళీ నేను నెక్స్ట్ రోజు ఎటు వెళ్ళినంటే ధనుష్కోడికి వెళ్ళిన. అండ్ రామసేతు, కోదండరాం ఆలయం, ధనుష్కోడి తెలుసు కదా, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి మన రామసేతు బ్రిడ్జ్, కానీ మనకు కనిపించదు కానీ లాస్ట్ ఎండ్ అన్నట్టు అది. దాని తర్వాత రామసేతు, అక్కడనే ఆ ధనుష్కోడి తర్వాత రామసేతు, ఆ బ్రిడ్జ్ కనిపించదు కానీ మనం దిగి చూడవచ్చు అన్నట్టు. శ్రీలంక, అదే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత కోదండరాం ఆలయం, అక్కడ కోదండరాం ఆలయం ఉంటుంది. అక్కడనే ఆ రూట్లోనే అక్కడనే మన రామసేతు స్టోన్ ఉంటుంది కదా, రామసేతుది నిర్మించింది. ఆ స్టోన్ మనం ముట్టుకొని ఫోటో దిగచ్చు. ఒక పర్సన్కి 20 రూపీస్. ఈ 3 ప్లేసెస్ ఉంది, ధనుష్కోడి, రామసేతు అండ్ కోదండరాం ఆలయం. ఈ 3 ప్లేసెస్కి మాకు ఆటో మాట్లాడుకున్నాం ప్రైవేట్గా, 1000 రూపీస్ ఛార్జ్ చేసిళ్ళు. అండ్ మేము 4 members పోయినాం. అట్లా మీరు కూడా కావాలంటే అక్కడ బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేస్ మేము ఎటు పోయినంటే మధుర మీనాక్షమ్మ టెంపుల్. 5 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు మెయిన్ గోపురాలు, ఇంకొకటి 5వ గోపురం కాడ ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. మీరు 4 గోపురాకి వెళ్ళి వెళ్ళగలేవచ్చు, కానీ ఫోటో దిగడానికి
ఒక మిడిల్ 5th గోపురం ఉంటుంది, అక్కడి నుంచి ఫోటో దిగచ్చు. మిగతా 4 గోపురం అది ఫోటో దిగనియరు. అండ్ టెంపుల్ పోయిన తర్వాత అక్కడ కోనేరు ఫేమస్, కోనేరు చూడండి. దాని తర్వాత 1000 పిల్లర్ మండపం ఉంటుంది, మస్తు ఉంటుంది. 5 రూపీస్ టికెట్ ఒక పర్సన్కి. పోయిన తర్వాత మ్యూజియం ఉంటుంది లోపల. అదే అసలు టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫోటోలు ఎవరెవరు వచ్చినప్పుడు ఆర్కిటెక్ట్ ఎట్లుండే మొత్తం క్లియర్గా సూపర్ ఉంటుంది. వర్త్ అంటే వర్త్, అది మిస్ కావద్దు మీరు. 5 రూపీస్ 1000 పిల్లర్ మండపం ఎక్సలెంట్ ఉంటుంది. ఆర్కిటెక్ట్ అయితే సూపర్ ఉంటుంది. దాని తర్వాత అన్నప్రసాదం ఉంటుంది టెంపుల్ లోపలనే. దానికి వెయిటింగ్ చేసేదానికి ఒక బ్యాచ్ నుంచి ఇంకో బ్యాచ్ అమ్ముతారు. ఒక బ్యాచ్ వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. మేము వెయిట్ చేసిన 1 అవర్. ఆ బ్యాచ్ ఒక 100 పీపుల్స్ వెయిట్ చేపిస్తారు. వాళ్ళు కంప్లీట్ అయిపోయాక మనల్ని పంపిస్తారంట. మీరు అన్నదానం చేయాలంటే గంట పడుతుంది లోపల, టెంపుల్ లోపల. ఆ విధంగా చూసుకోండి. దాని తర్వాత మనం మధుర మీనాక్షి టెంపుల్ ఉంటుంది. దేని వీడియో దానికి కూడా రామేశ్వరం టెంపుల్ సపరేట్, ఇట్లా మధుర టెంపుల్. మీరు అలా స్పెసిఫిక్గా సపరేట్ వీడియో చూసిననుకో మీకు అర్థమవుతుంది. ప్రతి వీడియో క్లియర్గా చెప్పిన. ఇది బడ్జెట్ ఏంటంటే సింపుల్గా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు పంజాబీ డాబా, అక్కడ మన ఈస్ట్ గోపురం ఉంటుంది, మదర్ టెంపుల్ ఈస్ట్ గోపురం ఎదురుగానే పంజాబీ హోటల్ ఉంటుంది. ట్రై చేయండి. అన్లిమిటెడ్ ఫుడ్, పుల్కాల్ ఫుడ్ అయితే హైలైట్ ఉంటుంది. దాని పక్క ఉంటే జిగర్తాండ ఉంటుంది. మధురై పోతే జిగర్తాండ మిస్ కావద్దు. అదొకటి జ్యూస్ టైప్ ఉంటుంది, జిగర్తాండ అంటారు. నేను మిస్ అయినా, మీరైతే మిస్ కావద్దు. అండ్ దాని తర్వాత శ్రీరంగం పోయినా మనం. శ్రీరంగం ద వరల్డ్ పెద్ద టెంపుల్, లార్జెస్ట్ టెంపుల్ అంటారు శ్రీరంగం. అది మన ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే తిరుచిరాపల్ అంటారు, దాన్ని తిరుచి అంటారు. శ్రీరంగం డైరెక్ట్ పోరు, తిరుచి నుంచి వెళ్ళి మరి శ్రీరంగం టెంపుల్ కాడికి సపరేట్ బస్సెస్ ఉంటాయి. 11 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ టెంపుల్ పెద్ద గోపురం. ఇక వరల్డ్ టాలెస్ట్ గోపురం అంటే మన ఇండియాలోని టాలెస్ట్ గోపురం అంటే శ్రీరంగం గోపురం. 239 ఫీట్స్ హైట్ ఉంటుంది. మార్వెలెస్ అసలు. మొత్తం 21 గోపురాలు ఉంటాయి. టెంపుల్ దర్శనం వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు మొత్తం 21 గోపురాలు. దాని మీదకి ఎక్కి కూడా చూడొచ్చు గోపురం మీద. దాని టికెట్ ఉంటుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ విధంగా 21 గోపురాలు దర్శనం చేసుకోవచ్చు. మీదకి ఒక సపరేట్ ఒక మండపం మీదకి ఎక్కించి మొత్తం 21 గోపురాలు దర్శనం చేయించారు. దాని టికెట్ 50 రూపీస్. అండ్ లోపల అన్నప్రసాదం పెడతాను, జల్ అయిపోతుంది అన్నప్రసాదం. అక్కడ ఏం వెయిటింగ్ ఏముండదు. అండ్ అక్కడ మళ్ళీ మనం ఎలిఫెంట్ చూసినాం ఏనుగుని. ఆ టెంపుల్ మీరు వెళ్ళినప్పుడు పక్కా దర్శనం చేసుకోండి, బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఫస్ట్ టైం మనం అక్కడ శ్రీరంగం టెంపుల్లో బ్లెస్సింగ్ తీసుకున్నాం గజరాజ్తో. మస్తు అనిపించింది. 10 రూపీస్ తీసుకుంటాడు ఆయన, ఉంటాడుగా ఆ విధంగా. కానీ మస్తు అనిపించింది. ఖర్చు తొండంబెట్టిలా దేవునార్థి ఇస్తాగా, ఆ టైం అయితే భయం అనిపించింది పెద్దగా, కానీ మస్తు అనిపించింది ఫస్ట్ టైం. ఆడ మళ్ళీ ఇంకోటి రామానుజ దేహం ఉంటుంది, బాడీ ఇంటర్ ఇట్లా ఈజిప్ట్ మమ్మీఫైడ్ బాడీ అంటారుగా, ఆ విధంగా అక్కడ కూడా టెంపుల్లో వెనకట ఒకప్పుడు ఏన్షియంట్ పీరియడ్లో అక్కడ రామానుజాచార్య వారిని ఆయుర్వేదిక్తోని మెడిసిన్తోని దాన్ని డీకంపోజ్ కాకుండా కుళ్ళిపోకుండా దేహం ఉంటుంది. అది కూడా విజిట్ కాండి. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇంకొకటి వెల్లె గోపురం ఉంటాయి, వైట్ కలర్ గోపురం ఒకటి ఉంటుంది. టెంపుల్ 21 గోపురాలు, 20 గోపురాలు మొత్తం కలర్ వేసి ఉంటుంది. ఒక వైట్ గోపురమే కలర్ వేసి ఉంటుంది. దాని చరిత్ర ఏంటంటే ఫుల్ వీడియో మన శ్రీరంగం టెంపుల్ వీడియో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. శ్రీరంగం చాలు. మళ్ళీ ఇంకోటి పంచభూత లింగాల్లో జలలింగం ఉంటుంది, అది జంబుకేశ్వర జలలింగం. శ్రీరంగం టెంపుల్ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్ ఉంటుంది, వెళ్ళచ్చు. ఆడికి వెళ్ళిన తర్వాత జలలింగం మస్తు ఉంటుంది. అసలు ఇది మొత్తం డార్క్ ఉంటుంది. టెంపుల్ లోపలికి అయిన తర్వాత మొత్తం బ్లాక్ ఉంటుంది, ఇక చీకటి ఉంటుంది. ఆ లింగం నుంచి వెళ్ళి వాటర్ వస్తుంది. అసలు మార్వెలెస్ అని పంతులు కూడా చూపెట్టింది ఎట్లా ఏ విధంగా వాటర్ వస్తాయని. అయితే మస్తు అంటే మొత్తం డార్క్ ఉంది, అట్లా వాటర్ బయటకు వస్తానట్టు, నీళ్ళు లింగం నుండి బయటకు వస్తుంది. ఇది డిఫరెంట్. ఆ విధంగా పంచభూతాల లింగాలు స్పెసిఫిక్గా నేను చెప్పలేను, మస్తు అనిపిస్తుంది. జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు ఇవి అయితే మీరు పక్కా దర్శనం చేసుకోవాలి. అండ్ దీని సపరేట్ స్టోరీ కూడా ప్రతి వీడియోకి సపరేట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం తంజావూరు పోయినాం. తంజావూరు బృహదీశ్వర టెంపుల్, ద వరల్డ్ హెరిటేజ్ సైట్. తెలుసుగా వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక వరల్డ్ హెరిటేజ్ సైట్ అని గూగుల్ కొట్టాలి, తంజావూరు వస్తుంది. దాని ఆర్కిటెక్ట్ మార్కల్ క్రేజీ అసలు. మీరు మార్నింగ్ వెళ్ళి నైట్ పోతే నైట్ షో ఉంటుంది, లైటింగ్తో అదుర్స్తుంటుంది. అండ్ అది చోళరాజులు నిర్మించిల్లు. చోళరాజును మరాఠారాజు. చోళరాజు ఫస్ట్ నిర్మించారు, తర్వాత ముంగట ఎంట్రెన్స్ది మరాఠారాజు నిర్మించిల్లు. మరాఠా రాజులు నిర్మించిల్లు. ఇవి రెండు చూస్తే మనకు ఒకటేసారి కట్టినట్టు అనిపిస్తుంది. కానీ చోళరాజులు ఏంటంటే 110 ADలో నిర్మిస్తే మరాఠా రాజులు 300 years బ్యాక్ నిర్మించిల్లు. కానీ ఇవి ఒక్కటేసారి కట్టినట్టు అనిపిస్తుంది. ఇది ఒకటే గ్రహించండి. అండ్ తంజావూరు పోతే పక్క సాంబార్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. తంజావూరు సాంబార్ అంటే ఫేమస్. అట్లా తంజావూరు బృహదీశ్వర టెంపుల్ ఆడ 80 tons స్టోన్ మీద ఉంటుందంట. తంజావూరు టెంపుల్ ఉంటాయి మన విమాన గోపురం మీదనే 80 tons వెయిట్
అంటే 80,000 కేజీస్ అన్నట్టు. అది ఎట్లా ఆపుతుంది చెప్పండి, ఒకటి గ్రహించండి. అది అప్పటి మార్వెల్ అసలు అది ఇప్పటి వరకు మిస్టర్ అన్నట్టు, అది ఏ విధంగా పెట్టిల మీద. తర్వాత మన తంజావూరు తర్వాత మళ్ళీ ఎటువైనంటే తిరువణామలై, అదే అరుణాచలం టెంపుల్ మనం అంటాం. అసలు అరుణాచలేశ్వర టెంపుల్. ఫస్ట్ అరుణాచలం అయితే ప్రతి ఒక్కరు ఒకటే రేస్ అయితే గిరి ప్రదక్షిణ. ఇక మనం కూడా గిరి ప్రదక్షిణ చేసాం, సెకండ్ టైం అనేది. అండ్ గిరి ప్రదక్షిణ ఎప్పుడంటే నైట్ టైం చేస్తే బెస్ట్, ఎందుకంటే పొద్దునైతే ఎర్లీ మార్నింగ్ డేంజరస్ ఎండలు ఉంటాయి, ఆడ మొత్తం హీట్ ఉంటుంది. అరుణాచలం అంటేనే అగ్నిలింగం అన్నట్టు, పంచభూత లింగాల్లో ఇది అగ్నిలింగం అన్నట్టు. పేర్ల అగ్గేం ఉండదు. టెంపుల్ దర్శనం పోయేటప్పుడు మొత్తం సరౌండింగ్స్ నువ్వు నడవాలంటే ఏదో 2 hours మొత్తం హాట్ ఎండలు బాగా ఎండలు నడిచినట్టు అనిపిస్తుంది. అంత డేంజర్గా ఉంటాయి నిజం, బొగ్గుల మీద కాళ్ళ మీద పెట్టినట్టు అంత ఎండలు ఉంటాయి. అండ్ గిరిప్రదక్షిణ నైట్ అయితే బెస్ట్. ఎట్లా దర్శనం గిరిప్రదక్షిణ ఎట్లా చేయాలంటే రాజగోపురం నుంచి మళ్ళీ గోపురం దాకా రావాలి, ఇది గిరిప్రదక్షిణ. లేదంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమం ఎండ్ చేయాలి. ఈ విధంగా 2 వేలు అయితే రాజగోపురాన్ని రమణ మహర్షి ఆశ్రమం ఈ విధంగా చూసుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయండి. నన్ను అంటే నైటే చేయండి గిరిప్రదక్షిణ బెస్ట్. అండ్ గిరిప్రదక్షిణ అంటే కొన్ని టెంపుల్స్లో అంటారు, కానీ మనం ఇప్పుడు సపోజ్ నార్మల్ చెప్పంటే గిరిప్రదక్షిణ అంటే మనం టెంపుల్కి పోతాం, అది ప్రదక్షిణ చేస్తాం కదా, అట్లనే ఆ కొండనే శివుడు అన్నాడు. ఆ శివుని దర్శనం చేసుకోవాలంటే ఆ గిరి చుట్టూ తిరగాలంటే 14 కిలోమీటర్ ఉంటుంది. అట్లా నడుచుకుంటే 14 కిలోమీటర్ తిరగాలన్నట్టు. అది తెలియక కొన్ని టెంపుల్ గిరిప్రదక్షిణ అంటే అన్నీ అట్లా అయిపోయింది. కానీ లెక్క ప్రకారం చెప్పాలంటే అరుణాచలం కొండ ఓల్డెస్ట్ కొండ. అసలు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అంటారు కదా, దానికంటే ఓల్డ్గా. ఇక మీకు అర్థమవుతుంది, మౌంట్ ఎవరెస్ట్ కంటే ఓల్డ్ అన్నట్టుగా. అసలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లెక్క మారిందట ఆ కొండ. అరుణాచలం కొండ ఒకప్పుడు సత్యయుగంలో అది మొత్తం బంగారం లెక్క ఉండట, ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు మన రాతితోనే ఉన్నది ఆ విధంగా. అండ్ మీరు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు వాటర్ ప్యూరిఫైర్స్ అక్కడక్కడ ఉంటాయి, తాగొచ్చు. అండ్ ఇట్లా మన ఫాదర్స్ మదర్స్ ఉంటాయి మన నాన్న, అట్లా ఆ విధంగా మనం తీసుకోతే వాళ్ళు నడవలేరు కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఆటో ఉంటుంది. ఆటోకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. అట్లా కూడా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేస్తారు. అట్లా ఆటోస్ ఉంటాయి. ఇక మనం అంటే గిరిప్రదక్షిణ చేస్తాం, అట్లా మన ఫాదర్స్ మదర్స్ నడవలేదు కాబట్టి అట్లా ఆటో ప్రిపేర్ చేయొచ్చు ఆ విధంగా కూడా. అండ్ అలా మీరు గిరిప్రదక్షిణ చేసినాక కూడా వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి, అసలు మీకు పెయిన్ కూడా ఉండదు. ఒక 5 minutes కూర్చున్న తర్వాత అది మాయమైపోతుంది. అదే మన ఇంటికాంచి 1 కిలోమీటర్ నడిచే వరకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అక్కడ అరుణాచలం పోయినప్పుడు ఆ 1 కిలో మన 40 కిలోమీటర్ నడిచినప్పుడు అసలు పెయిన్ అనిపించదు. ఇది ఒకటి మిస్టర్ అనిపించింది నాకైతే. మోక్ష మార్గం మళ్ళీ అరుణాచలం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు 80% కంప్లీట్ చేసేటప్పుడు ఇది మన మోక్ష మార్గం అని ఉంటుంది. ఇట్లా మధ్యలో స్టోన్ మధ్యలోకి వెళ్ళి ఇట్లా మన అంత గిరిప్రదక్షిణ చేస్తున్నాక ఆ 80% కంప్లీట్ అయ్యి కొంచెం పెయిన్స్ వస్తాయి. అలాగే బయటకు వస్తే కొంచెం మన బాడీ మెకానిజం కొంచెం ఫ్రీ అవుతుంది అన్నట్టు. ఆ విధంగా మోక్ష మార్గం ఉంటుంది, వెళ్తే ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. అండ్ ఈ అరుణాచలం టెంపుల్ మంచిగా ఉంది, కానీ కొంచెం ఇది వాళ్ళు ట్రస్ట్ ఉంటుంది కదా దేవస్థానం వాళ్ళు కొంచెం రెగ్యులర్గా మనల్ని 50 రూపీస్ దర్శనం కోవాలి. ఆడ ఫ్రీ దర్శనం అయితే మీరు ట్రై చేయద్దు, ఎందుకంటే అది ఇక డేంజర్. నువ్వు 7 hours ఉన్నా కానీ పట్టించుకోడు. అదే నువ్వు 50 రూపీస్ పోయినా అనుకో, దానికే 1-2 hours అవుతుంది. మీరు అరుణాచలం పోతే 50 రూపీస్ దర్శనం కోవాలి, ఫ్రీయే చూడకొల్లి ఆ విధంగా. నెక్స్ట్ మేము పాండిచ్చేరి పోయినాం. ఇక ఇవన్నీ టెంపుల్స్ కంప్లీట్ అయిపోయినాక సీదా పాండిచ్చేరి పోయినాం. పాండిచ్చేరి పోతే మీరు పక్కా వైట్ టౌన్ నుండి ఫ్రెంచ్ కాలనీ మిస్ అవ్వద్దు. మెయిన్గా అవే హైలైట్. పాండిచ్చేరి అంటేనే వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకో పోవచ్చు పాండిచ్చేరి, మస్తు ఎంజాయ్మెంట్ కొరకు ఎవ్రీథింగ్ మొత్తం బీచెస్ ఉంటాయి. అటు పాండిచ్చేరి వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ, మీరు గూగుల్లో కొట్టిన వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. అండ్ అక్కడ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్లు, మొత్తం సినిమా, ఎవ్రీథింగ్ మొత్తం ఎంజాయ్మెంట్ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. అండ్ మేము ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మేము ఈడెన్ బీచ్కి పోయినాం. ఈడెన్ బీచ్ అయితే పర్ఫెక్ట్ బీచ్, నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిపోయింది ఈడెన్ బీచ్. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ మొత్తం తక్కువ రేటు లైవ్గా అందిస్తారు. ఒక దిక్కు ఈడెన్ బీచ్ తెలుసు కదా సముద్రం, దాని ఎడ్జ్కి సీ ఫుడ్ మన కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నట్టు. ఇది ఈడెన్ బీచ్ కానీ కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్లు ముంగట రివర్ ఫ్లో అవుతుంది, దానిలో బోటింగ్ మస్తు మారవాలి. ఈ కొబ్బరి చెట్టు మధ్యలో మళ్ళీ సీ ఫుడ్ స్టాల్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం ఒక 100 దాకా ఉంటాయి అలానే. అసలు మీరు సీ ఫుడ్ తినుకుంటే బీచ్ చూడాలి, కొబ్బరి చెట్ల మీద హైలైట్. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక నేను రాక్ బీచ్ మిస్ అయినా ఇన్ని ప్లేస్. మళ్ళీ అక్కడి నుంచి నేను విల్లుపురం వచ్చాను. విల్లుపురం 1 hour పడుతుంది బస్ జర్నీ. విల్లుపురం నుంచి చాలా వరంగల్. ఈ విధంగా మొత్తం 10 days కంప్లీట్ అయిపోయింది. మొత్తం 11,065 రూపీస్. మనం ఏసీ ట్రైన్ ప్రిఫర్ చేస్తే అంత అయింది. ఒకవేళ ఏసీ మనం ప్రిఫర్ చేయకపోతే స్లీపర్ పోతే 9,000 అయిపోయేది.
ఇక మేము అర్జెంట్లా పోయినాం, 10 days బ్యాక్ బుక్ చేసుకున్నాం, అట్లా అయిపోయింది. అండ్ మొత్తం వీడియో మొత్తం చూసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంకా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కింద బయోలు ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వచ్చు అలా కూడా. అండ్ మెసేజ్ చేయండి, మీకు మొత్తం ఏ విధంగా మీకు కావాలంటే ప్లాన్ కూడా పంపిస్తాను మీకు ఫోటోతో సహా. ఓకే, మీకు డౌట్స్ ఉంటే అలా మెసేజ్ చేయండి. అండ్ చెప్పినాగా మన యూట్యూబ్ సక్సెస్ అయితే 1K 1000 మంది ఫాలోవర్స్ అయిన తర్వాత మనం హెల్ప్ చేస్తామని చెప్పినాగా. 1000 మంది కావాలి, మానిటైజేషన్ కావాలి, దాని తర్వాత ప్రతి నెల ఇన్కమ్. అసలు యూట్యూబర్ కూడా ఈ విధంగా ధైర్యం చేయడు, నేను చెప్తున్నా. మన మానిటైజేషన్ అవడంతోనే మొత్తం హెల్పింగ్ వీడియోస్ వస్తాయి. ప్రతి నెల ఇన్కమ్ వస్తే 50% డొనేషన్, 50% నా ట్రావెలింగ్ పడితే 50% డొనేషన్. ఆ విధంగా మాట ఇస్తున్నాను, మీరు అయితే 1K చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తిరుమల ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇది డబ్బింగ్ చెప్తున్నా మీకు, వీడియో వస్తుంది బడ్జెట్ వీడియో. దీని తర్వాతనే తిరుమల ట్రిప్ స్టార్ట్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ 1K సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందనుకో పక్క స్టేటస్ పెట్టేయండి వాట్సాప్లో. కొంచెం మనం 1K అయినాక మంచిగా కొంచెం మనం అంటే ఏంటో, నేనంటే ఏంటో హెల్పింగ్ ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ 1K కావాలి. ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ.